హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సైరా నరసింహారెడ్డి సినిమా అయినటువంటి ఈ సినిమా తీసిన జగన్నాథ కొండను ఈరోజు మీకు చూపిస్తాం. చూడండి, దగ్గరికి రాసు చూడండి. ఈ పైన కొండ పైన ఉంది అసలైంది స్థలం, మనం పైన చూపిస్తాం. సినిమాలో కొంచెం మనం రియల్గా అయితే చూపించలేదు, గ్రాఫిక్స్ పెట్టడం జరిగింది. ఈరోజు మీకు పైన చూపిస్తాం మొత్తం రియల్గా. ఫ్రెండ్స్, అక్కడ కనపడుతుంది కదా ఆ దారి, వెహికల్స్ పైకి వచ్చే దారి. మేమైతే అటువైపు రాలేదు, ఇట్లా అడ్డుదారిలో వచ్చినాము. చూడండి, క్లైమేట్ కూడా ఇక్కడ నుంచి చాలా అందంగా కనపడుతుంది. చిన్నగా వర్షం పడతా ఉంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. చూద్దాం ఫ్రెండ్స్, ఆ దారి అయితే మీకు వచ్చేటప్పుడు చూడవచ్చు, మనం వచ్చేటప్పుడు చూపిస్తాము. చూద్దాం రండి ఫ్రెండ్స్, పైకి వెళ్దాం రండి. కొండపైన ఉన్నటువంటి ఒక కుంట చూడొచ్చు, అక్కడ కనపడుతుంది మనకు దేవాలయం చిన్నగా. ఇంకా పైకి వెళ్ళలేదు. ఇక్కడ పైన ఉన్నటువంటి దేవాలయం జగన్నాథ కొండ అంటారు, జగన్నాథ స్వామి. ఇక్కడ ఇది ఒక చిన్న కుంట అక్కడ వచ్చేసి. దీనైతే మన సినిమాలో చూడలేము, రియల్గా అయితే చూడలేము. సినిమాలో తీసినారు కానీ ఈ వ్యూ అయితే కనపడదు. ఇక్కడ ఉన్నటువంటి చెరువు, కొండ కింద ఉన్నటువంటి చెరువు. పైకి వెళ్దాం, పైన అయితే ఇంకా నీట్గా కనపడుతుంది. ఇక్కడ నుంచి సరిగ్గా కనపడలా ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతుంది కదా ఆ చెరువు. ఆ చెరువు ఆధారంగానే ఇక్కడ ఈ వరి చేనులు ఇక్కడ ఎక్కువ, ఇక్కడ కనపడేటువంటి చేనులు ఇక్కడ పండుతాయి. ఇక్కడ కనపడుతుంది మొత్తం వరి. అది చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఒక చిన్న బావి ఉంది, చూద్దాం. ఇప్పుడు కొండ మీదనే ఒక బావి ఏర్పరచడం జరిగింది. మరి ఆ కాలంలో నీళ్ళకు తాగడానికి అయి ఉండొచ్చు, చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరు తిరగక ఇలా అయింది దారి. చూద్దాం దగ్గరికి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మనం ఈ బావి. ఇది పాతకాలం నాటి ఒక బావి. నీళ్ళు అయితే ఉన్నాయి బావిలో, చూస్తున్నాం. బావి అయితే చాలా లోతుగా ఉంది. చాలా మురిగ్గా ఉన్నాయి నీళ్ళు అయితే. ఈత కొట్టడానికి కూడా పనికిరావు ఈ నీళ్ళు అయితే. చూడవచ్చు, చాలా లోతుగా ఉంది బావి అయితే. ఫ్రెండ్స్, ఈ బావిని గిలక బావి అంటారు. పూర్వం ఈ గిలకకు తాడును తగిలిచ్చి నీళ్ళని పైకి లాక్కునేవారు. వర్షం నీళ్ళు వచ్చి నిలబడ్డాయి ఇక్కడ, చూడవచ్చు మనం. ఇక్కడ నుంచి ఈ బావి దగ్గర నుంచి కొంచెం ముందుకు పోతే గుడి దగ్గర ఉన్నటువంటి మెట్ల దగ్గర వరకు మనం వెళ్ళొచ్చు. అక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ కొండ మీదనే జగన్నాథ స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ కనపడే మెట్లు పైకి ఎక్కడానికి దారి. ఇది కనపడుతున్నాయి కదా, ఇదంతా కొండ పైన ఉంది దేవాలయం. ఆయన ఇక్కడికి రావడం జరిగిందండి అక్కడి కాలంలో. వాస్తవంగా ఆయన పేరు సైరా నరసింహారెడ్డి కాదు, ఉయ్యలవాడ నరసింహారెడ్డి. చూడొచ్చు, ఆయన పేరు కూడా చాలా వీరత్వం కలిగి ఉంది, ఉయ్యలవాడ నరసింహారెడ్డి. దగ్గరగా ఉయ్యలవాడ అని పేరు ఊరు కూడా ఉంది. మరి బహుశా ఆ ఊరు ఏదో తెలియదు కానీ ఆయన పేరు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మెట్కలు, మనకు మొదట్లో ఉన్నటువంటి పైకి ఎక్కేటువంటి మెట్కలు ఇవి. చూడొచ్చు, అప్పట్లో
రాళ్లతో పేర్చినటువంటి మెటికలు ఇవి చాలా గట్టిగా ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఉన్నాయి ఇవి. చూడొచ్చు, లొకేషన్ కూడా చాలా బాగుంది, పచ్చగా క్లైమేట్. ఫ్రెండ్స్, ఒక్కసారి మనం పైన నుంచి చూడొచ్చు కింద గల చెరువు, ఆ పంట పొలాలు చాలా చక్కగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ కనపడే ఈ దేవాలయాన్ని జగన్నాథ స్వామి అంటారు. లోపలికి కూడా ఒకసారి వెళ్దాము మనం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం, ఇది లోపలికి వెళ్ళడానికి దారి. చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇది, రాళ్లతో కట్టినటువంటిది. చూద్దాం, ఇక్కడ ఆగిలేశారు. అప్పటి కాలంలో రాళ్ళంతా కట్టినటువంటి గుడి ఎదుర్కొన్న. ఇక్కడ దగ్గరగా చూస్తే మనం ఇది 2007లో స్థాపించినటువంటిగా ఉంది. ఇక్కడ 2007 6వ సంవత్సరం 25వ తేదీ ఈ ధ్వజస్తంభాన్ని స్థాపించారు. చూద్దాం, ఇక్కడ లోపలికి రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతుంది కదా ఈ పాతగా కట్టినటువంటి నిర్మాణం. ఇక్కడ ఇంకొకటి ఉన్నటువంటి చూడొచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్, అప్పట్లో ఎంత అందంగా కట్టినారో ఈ ఇల్లు. ఇదైతే రాళ్ళతో చక్కగా పేర్చినారు. ఇప్పుడైతే మనం కట్టిన కొన్ని రోజులు కూడా ఉండవు. చూడొచ్చు, అంతా ఎవరు నివాసం ఉండకంతా పడిపోయింది ఇది. ఇది గుడి వెనకాల ఉన్నటువంటి స్థలం ఇది. ఈ గుడి దగ్గర గుప్త నిధులు కూడా ఉన్నాయని చెప్తారు, అదైతే మనకు తెలియదు. చూడొచ్చు, ఇదంతా పాత, అంత కప్పు కూడా లేదు పైన ఉన్నటువంటి ఇది కప్పు అంత పడిపోయింది, చెట్లు మొలిచినాయి ఇంట్లో కూడా. ఇది గుడి ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతుంది కదా, ఇది గుడి వెనకాల ఉన్నటువంటి భాగం. ఇది ఈ అంతా గోడ మొత్తం రాళ్లతోనే పేర్చినారు. ఇక్కడ చూడొచ్చు, గుడి వెనకాల ఉన్నటువంటి గోపురం ఇది. ఇక్కడ కింద నుంచి మనం వెనకాల నుంచి చూస్తే కనపడేటువంటి ఇది గోపురం వెనకాల చాలా అందంగా కట్టినారు అప్పట్లో. చూద్దాం ఫ్రెండ్స్, ఇటుపక్క కూడా ఇక్కడ చూడొచ్చు, పాతగా అంతా అయిపోయింది. ఇక్కడ ఎవరు ఉండరు, బహుశా పూజారి కూడా లేడు ఈ గుళ్ళో. అయితే ఎవరు కనపడరు మనకైతే, ఎక్కడ ఇప్పుడు మేము తప్ప ఎవరు లేరు ఇక్కడ. మేము మీకు చూపించడానికి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, ఈ నిర్మాణం మొత్తం, ఈ గుడి చుట్టూ ఉన్నటువంటి ఇల్లులు ఇవి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నిర్మాణం లోపల కూడా ఒకసారి చూద్దాం, ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఒకసారి చూసినట్టయితే అంత పైన కప్పు కూడా ఏం లేదు ఫ్రెండ్స్, సగానికి సగం పడిపోయే ఉంది లోపల ఉన్నటువంటి భాగం ఇది. చూడండి, ఇక్కడైతే చెట్లు కూడా మొలిచినాయి ఎక్కువ వర్షానికి. ఇక్కడ ఎవరు లేకపోవడంతో అంత కూలిపోయింది. ఇది చాలా పురాతనమైనటువంటి చూశారు కదా ఫ్రెండ్స్, ఇది సైరా నరసింహారెడ్డి సినిమాలోని జగన్నాథ ఆలయ యొక్క చరిత్ర. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.